ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారు. అటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో అప్పట్లో ఉన్నటువంటి 6 కోట్ల మంది ఆంధ్రులంతా ఈ పరిస్థితిని చక్కదిద్దేటందుకు మొనగాడు ఎవడొస్తాడా అని ఆ 6 కోట్ల మంది 12 కోట్ల నేత్రాలతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కంటాలు కంట శోష పెడుతూ వాళ్ళ కరాలన్నీ ఎత్తి నినదించే పరిస్థితి ఉంది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో అన్న ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీని 1982లో స్థాపించి 9 నెలల స్వల్ప కాలములో కాంగ్రెస్ కంచుకోటలన్నింటినీ సమూలంగా నాశనం చేశారు. ఆనాడు వార్డు మెంబరు స్థాయికి కూడా గెలవలేని వ్యక్తులందరినీ కూడా హేమాహేమీలు అనుకుని వాళ్ళనందరినీ కూడా సవాలు చేస్తూ డిపాజిట్లు రాకుండా చేశారు. మరి ఆయన ఆ స్వల్ప కాలంలో సాధించినటువంటి అపూర్వమైనటువంటి విజయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఆయన